ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర కొద్దిగా లైట్గా వేసుకోవాలి. మెంతి కూర వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది ఉప్మా. అన్నీ వేసి మన పోపు దినుసులు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకున్నారంటే 3 కప్స్ వేసుకోండి వాటర్. బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత వాటర్ వేయాలి. ఇంకా ఉడకాలి. టమాటాలు అందుకు బాగా రోస్ట్ అవ్వాలి. బాగా గోల్డెన్ కలర్లో రావాలి ఉల్లిగడ్డలు అందుకు. ఇప్పుడు వేగాయి అన్నీ. వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మరుగుతున్నాయండి. బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈరోజు మా పాపకి క్యారియర్ పెట్టలేదు. నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తానని చెప్పింది. అందుకని ఓన్లీ ఈరోజు ఉప్మా చేస్తున్నాను మార్నింగ్ టైము. బాగా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ చెప్పాను కదా. బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మా. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. మీరు వేసేటప్పుడు ఇది ఫుల్ వీడియో ఇంకొకటి వీడియో చేస్తాను నేను. ఈ వీడియో వచ్చేసి నేను మామూలుగా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి ఇలా చేశాను. మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకొనేసి తర్వాత వేసేసిన తర్వాత మీకు వీడియో తీశాను. ఈసారి మొత్తం తీస్తాను నేను వీడియో, ఫుల్ వీడియో తీస్తాను. మీరు చూద్దురు. ఇది మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఉప్మా అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో ఉప్మా.